నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మోన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఈఎంఆర్ఎస్ 2025 జనరల్ హిందీ 13th డిసెంబర్ 2025న వచ్చినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి విత్ ఆన్సర్స్తో పాటు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి, ఏ విధంగా అడుగుతున్నటువంటి ఒక ఐడియా కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఇంకా ఎవరైనా మరి చూడలేదంటే కింద మీకు ఈఎంఆర్ఎస్ 2025 అనేటువంటి జనరల్ హిందీ ప్లేలిస్ట్ అయితే ఉంది. అలాగే ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అనేటువంటిది క్లియర్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. అవి కూడా మీరు చూడగలరు. అలాగే తెలుగుకు సంబంధించి కూడా చేయడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి చూడగలరు. దాంతోపాటుగా జీకే షార్ట్స్ అని చెప్పేసి ఉంది, అది కూడా మీరు ఒకసారి చూడగలరు. ఇంకా 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా మీరు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసి బెనిఫిట్ అనేది పొందవచ్చు. సో ఈరోజు మొదటి ప్రశ్న ఏంటిదో చూసేద్దాం. జలోర్మి శబ్దక సంధి విచ్ఛేద్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 జా ప్లస్ లోర్మి, ఆప్షన్ 2 జల్ ప్లస్ ఉర్మి, ఆప్షన్ 3 జల్ ప్లస్ ఊర్మి, ఆప్షన్ 4 జలో ప్లస్ ర్మి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి జలోర్మి అనేటువంటిది ఇక్కడ సంధి విచ్ఛేదం చేయమన్నాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం మనకి జల్ ప్లస్ ఊర్మి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జల ప్లస్ ఊర్మి అని చెప్పేసి మనం తెలుగులో చూసుకుంటే కనుక గుణసంధి కింద వస్తుంది. ఏవో అర్లు, ఓకేనా. ఊ వచ్చినప్పుడు ఓ అనేటువంటిది వస్తుంది, జలోర్మి, రైట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రెండవ ప్రశ్న చూద్దాం. రసోయి ఘర్ కా సామాసిక్ విగ్రహే. రసోయి ఘర్ అనేటువంటిది ఇచ్చారు. ఇది మనం చాలాసార్లు ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ యాజ్ ఇది రావడం అయితే జరిగింది. మీరు ఒకసారి వెళ్ళి చూసినట్టు కనుక అక్కడ మీకు ఈ పదం ఇచ్చేది కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి ఒక సామాసిక్ విగ్రహం ఏందని అడుగుతున్నారు. మరి రసోయి మే ఘరా, రసోయి సే ఘరా, ఆప్షన్ 3 రసోయి కే లియే ఘరా, ఆప్షన్ 4 రసోయి పర్ ఘర్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రసోయి కేలియే ఘర్ అంటే రసోయి ఘర్ అంటే ఏంటంటే వంట గది అని అర్థం. వంట కోసము ఉపయోగించేటువంటి గది వంట గది, రసోయి కేలియే ఘర్. ఒకవేళ ఇది సమాసం ఏదడుగుతుంది కనుక మీకు తత్పురుష సమాసం అనేటువంటిది వస్తుంది. తత్పురుష సమాసము, ఓకే. సో మీరు ఒకసారి చూసినట్లయితే కనుక సేమ్ మనకి యాజ్ అదే ఉంటుంది. తత్పురుష సమాసం అనేటువంటిది వస్తుంది. సో దీనికోసం నేను ఒక క్లియర్గా 1 hour వీడియో అనేటువంటి చేస్తాను. అది చూసుకున్నట్లయితే కనుక మీకు యాజ్ ఇట్ ఈస్గా మంచి మార్కులు సాధించవచ్చు సమాసిక్స్ ఏదైతే టాపిక్ ఉందో సమాస్ టాపిక్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆయతే హరి భజన్కో ఓంటన్ లగే కపాస్ లోకోక్తి కా అర్థ హే. లోకోక్తి అనేటువంటి కూడా మీకు ఇక్కడ టాపిక్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ముహావరత ఏం అడగలేదు ఈ పేపర్లో. మరి ఇంకెవరికైనా ఈరోజు రాసినటువంటి అంటే 13 డిసెంబర్ రాసినటువంటి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మీరు ఏమైనా క్వశ్చన్స్ వేరే వచ్చినట్లయితే మీరు కింద కామెంట్ చేస్తుంటే అవి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి మొదటి చూసినట్లయితే సాధువుకి సంగతి చోడుదేనా, రెండవది కపాస్ కి ఖేతీ కర్నా, మూడవది ఖేతీ కిసానీ కే కామ్ మే జుట్ జానా, నాలుగవది వాంఛిత్ కార్య కో చోడ్కర్ అన్య కార్యమే లగ్ జానా. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయతే హరి భజన్కో అంటే వచ్చింది దేనికోసం అంటే హరి భజన చేయడానికి వచ్చారు. కానీ ఓంటన్ లగే కపాస్ అంటే ఇంకేదో పని చేస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. అంటే వచ్చింది ఒకదానికైతే చేసే పని ఇంకో దానికి అన్నట్టు. అదే అక్కడ అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక సెంటెన్స్ ఏదైనా ఉందంటే మనకి ఆప్షన్ డీలో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. వాంఛిత్ కార్యకో చోడ్కర్ అన్య కార్యమే లగ్ జానా అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. పర్యాయవాచికి దృష్టి సే ఏక్ యుగ్మో అశుద్ధ హే. ఇక్కడ పర్యాయవాచికి నుంచి కంపల్సరీగా ఒక అయితే వస్తుంది. అయితే శబ్ద యుగ్మం అన్నాడు కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే పర్యాయపదాలు ఇచ్చింటారు. దాంట్లో ఇక్కడ ఏమంటున్నారంటే అశుద్ధ అంటున్నారు. చూడండి, అశుద్ధ అంటే రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. రాంగ్ లేదా అశుద్ధమైనటువంటి తెలుగు పదమే. శుద్ధ అంటే 3 రాంగ్ ఇచ్చేసి ఒకటి కరెక్ట్ ఇచ్చింటాడు. అంటే ఇక్కడ ఒకటి రాంగ్ ఉంది, మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. యమున, జాహ్నవి, ఇచ్చ, లిప్స, ఇంద్ర, సురేష్, ఆకాష్, తారాపత్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ మెథడ్ మధ్యలో ఇది కరెక్టే. ఈ ఆకాష్ అంటే ఆకాశము, ఆస్మాన్ అంటే తారాపత్, తారా అంటే స్టార్ అంటే ఇది తారాపత్ ఉన్నటువంటి ఆకాశమైన వస్తుంది. ఇంద్రుడు సురేషుడు అంటే మరి సుర ఈష్ అంటే సురులకు ఈశ్వరుడు ఎవరు అంటే ఇంద్రుడు. సో ఇది కూడా మనకు సరైన సమాధానమే. ఇచ్చ, లిప్స అనేటువంటిది ఇచ్చ అంటే రెండింటికి కూడా కోరిక అనేటువంటి అర్థం వస్తుంది. యమున, జాహ్నవి, ఈ జాహ్నవి ఏదైతే ఉందో ఇది గంగకి పర్యాయవాచ్య శబ్దం వస్తుంది. ఓకే, గంగకి పర్యాయవాచ్య శబ్దం. సో మనకి ఇదే రాంగ్ కాబట్టి మన ప్రశ్నకి ఇక్కడ వాళ్ళు అడిగింది అశుద్ధనడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే మనకు సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం.
ఇక్కడ నిమ్నలిఖిత్ में से असंगत విలోమార్థి శబ్ద యుగ్మ హై. చూడండి ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలో అసంగత్ అంటే అన్మ్యాచ్డ్, మిస్ మ్యాచ్డ్ అయినటువంటిది ఉంది. ఓకే, మిస్ మ్యాచ్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అర్థమవడానికి కొంచెం చేస్తున్నాను. విలోమార్థి శబ్ద యుగ్మ హై. విలోమార్థి అని చెప్పానంటే యాంటోనిమ్. ఓకే, యాంటోనిమ్. మరి శబ్ద యుగ్మ హై అంటే ఇక్కడ వీళ్ళే పదము వ్యతిరేక పదం ఇచ్చారు, ఇందులో ఒకటి మిస్ మ్యాచ్ ఉంది, అది ఎందుకు కనుక్కోండి అంటున్నారు. చిరంతరు నశ్వరు, హారు జీతు, జై విజయ్, హాస్ రుదన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాస్ అంటే మీకు హాస్యం లాగా వస్తుంది, రుదన్ అంటే రోదన వస్తుంది, కాబట్టి సో ఇది కరెక్టే. సో ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ హారు జీత్, హార్ అంటే ఓడిపోవటము, జీత్ అంటే గెలుపు, సో గెలుపోవటములు, ఇది కరెక్టే. చిరంతరు నశ్వరు, సో ఎప్పుడు అందం కానిది, రెండవది అంతమయ్యేదని ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో మనకి రాంగ్ ఏదైతే ఉందంటే అది మనకి ఆప్షన్ ఇక్కడ 3, ఇది మనకు సరైన సమాధానం. ఎందుకంటే ఇదే మనకి రాంగ్. మరి జయము అంటే ఏం రావాలి, పరాజయము అని రావాలి. ఓకే, పరాజయము అంటే దాని ఇందులో మనం చూసుకున్నట్లయితే పరాజయ్ అని వస్తుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం, కానీ ఇక్కడ రాంగ్ ఉంది, జై విజయ్ అని ఇచ్చారు, ఇది మనకి ఇక్కడ రాంగ్. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇదే, ఎందుకంటే వాడు అడిగింది మిచ్ మ్యాచ్లు అడిగాడు. క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్నట్టు కనుక ఈజీగా ఆన్సర్ అనేటువంటిది చేయవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ में से शब्द और उनके सही अर्थ का एक युग्म गलत है. అంటే ఇక్కడ మీకు కింద కొన్ని ఇచ్చారంట పదాలు, అందులో ఒకటి రాంగ్గా ఉంది, అంటే వహ్ హే ఏదో రాంగ్గా ఉంది, అది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ సుసుప్త్ అంటే జో సోయా హువా హో. సుసుప్తం అంటే ఏంటంటే పడుకునేటువంటి వాడు, నిద్రలో ఉన్నటువంటి వారు అని చెప్పేసి ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ ఇది సరైన సమాధానమే. నెక్స్ట్ మంథర్ జో బహుత్ తేజ్ గతి సే కార్య కర్తా హో. మరి విధ్వంసక్ అంటే వినాశ్ కర్నే వాళ్ళ, విధ్వంసకుడు అంటే నాశనం చేసేవాడు, కాబట్టి మనకి ఇది కరెక్టే. నెక్స్ట్ శతావధాని, శతావధాని అంటే జో సౌ బాతే ఏక్ సాత్ యాద్ రఖ్ సక్తా హో. శతావధాని అంటే మరి 100 మాటలు ఎవరైతే బాగా గుర్తుపెట్టుకుంటారో, మీరు వినే ఉంటారు అష్టావధాని, శతావధాని, సహస్రావధాని, తెలుగులో వింటారు కదా, అట్లాగనే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో శతు సౌ అనేది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఇదే మంథర్ అనేటువంటిది ఇది. మరి దీనికి కరెక్ట్ మీనింగ్ ఏంది, మంథర్ అంటే చాలా నిదానం అనమాట. నిదానము అంటే స్లో, ఇక్కడ తేజ్ అనేది కాబట్టి స్పీడ్ అని అర్థం వస్తుంది. సో ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి మనకి ఇది రాంగు, ఈ రాంగ్ అనేది మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. భాత్ దాల్ కా సామాసిక్ విగ్రహే. భాత్ దాల్ అనేటువంటిది ఇది సమాస్ టాపిక్ నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి భాత్ మే దాల్, అన్నం పప్పు అని ఇచ్చారు, ఇది ఏ సమాసం వస్తుందో మీరు అయితే కామెంట్ చేయగలరు, ఈజీగా చూడగానే చేసేస్తారు అనుకుంటున్నాను. రెండవది భాత్ ఔర్ దాల్, మూడవది భాత్ సే దాల్, నాలుగవది భాత్ పర్ దాల్. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనకి అన్నం పప్పు రెండు ఇంపార్టెన్స్ వస్తున్నాయి, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది చూసుకున్నట్లయితే మనం తెలుగులో చూసుకున్నట్లయితే ద్వంద్వ సమాసం అంటాం. ఓకే, ద్వంద్వ సమాసము, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. सूक्ति शब्द का संधि विच्छेद है. सूक्ति शब्द का संधि विच्छेद है अंటున్నాడు. ఆప్షన్ 1 సో ప్లస్ ఊక్తి, ఆప్షన్ 2 స ప్లస్ ఊక్తి, ఆప్షన్ 3 సా ప్లస్ ఊక్తి, ఆప్షన్ 4 సు ప్లస్ ఊక్తి. సో ఇది మనకి సూక్తి క్లియర్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సు ప్లస్ ఉక్తి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. ఓకే, సూక్తి, సు అంటే మంచి, ఉక్తి అంటే మాట, మంచి మాట అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 9వది. నిమ్నలిఖిత్ శబ్దం మే సింహ కా పర్యయవాచి హై. అంటే కింద ఇచ్చినటువంటి పదాలలో సింహము అనే దానికి పర్యాయపదం ఉన్నది ఏంటిది అని అడుగుతున్నారు. సింధూర్ అంటే ఇంగూర్, సిర్రాజ్ అనేటువంటి వస్తుంది. సో మనకి ఇది కాదు, సో ఇది రాంగ్. మరి నెక్స్ట్ అంతక్, అంతక్ అంటే యముడికి వస్తుంది, సో ఇక్కడ ఇది కాదు. మరి ఇక్కడ మృగాంక్ అని ఉన్నాడు కదా, సో మృగాంక్ అంటే ఎవరంటే చంద్రుడు, సో ఇది కూడా కాదు. సో మనకు మిగిలింది ఏంటంటే ఇదే, ఏంటంటే కేసరి అంటే సింహాన్ని మనం కేసరి అని కూడా అంటాం, మృగరాజ్ అని కూడా అంటాం. మన ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 10వది చూడండి. వర్తనికి దృష్టి సే నిమ్నలిఖిత్ మే సే కౌన్ సా శబ్ద్ శుద్ధ్ హై. చూడండి, ఇంతకుముందు అశుద్ధ్ అడిగాడు, ఇప్పుడు శుద్ధ్. అంటే స్పెల్లింగ్ పరంగా కింద ఉన్నటువంటి వాటిలో ఏది కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నారు. సో దీనికి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తాదాత్మై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకే, ఇది కరెక్ట్గా రాయడం జరిగింది. ఇలాగా మనకి ఈరోజు ఒక అకౌంటెంట్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ హిందీ క్వశ్చన్స్ సో మీకు ఎలా అనిపించాయి, మీకు
మరి ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్యాటర్న్‌లో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను మీకు పీవైక్యూస్ అని కూడా చేయడం జరిగింది. అవి ఏదైతే 23 రిక్రూట్మెంట్‌లో ఏవైతే క్వెషన్స్ వచ్చాయో ఆ క్వెషన్ పేపర్ నుంచి తీసుకొని మీకు అక్కడ అవే చేయడం జరిగింది. ఈసారి ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా ఒకసారి అందిస్తే బాగుంటనే ఉద్దేశంతో అయితే ఇది చేయడం జరిగింది. మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే గనుక కింద మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.